తాళరేవు మండలంలోని పాతకోరంగి ప్రాథమిక పాఠశాల విద్యార్థి దడాల లాస్య నవోదయకు ఎంపికైన సందర్భంగా పాఠశాలలో అభినందన సభ ప్రధానోపాధ్యాయులు ఏవీఎస్ఎల్ వీర్రాజు అధ్యక్షతన నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాళ్ల మండలం కోరంగి గ్రామం నుండి మొట్టమొదటిగా నవోదయకు ఎంపికైన లాస్యను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అభినందించి నగదు ప్రోత్సాహం అందజేశారు. లాస్య నవోదయకు శిక్షణ ఇచ్చిన గ్రాంట్ పాఠశాల ఉపాధ్యాయుడు కాశీ రవీంద్ర మాస్టర్ని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులు లోవరాజు అనిత ప్రోత్సాహం గురువుల శిక్షణతో లాస్య నవోదయ సాధించారని అన్నారు. లాస్యను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా శ్రద్ధతో చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు పోతుల రత్నకుమారి, స్థానికులు వెంటపల్లి వెంకట్రమణ, వెంటపల్లి ప్రసన్నకుమార్, పాఠశాల చైర్మన్ వెంకటేశ్వరరావు, బొడ్డు చిన వెంకటాయపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సాయి ప్రసాద్, బొడ్డు పెద వెంకటాయపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వెంకట్రాజు, కోరింగి హైస్కూల్ ఉపాధ్యాయులు ఏ ఆదినారాయణ, జి కామరాజు, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు పి మాతృశ్రీ, పి సూర్యనారాయణ, పిఎన్వి అప్పారావు, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదే ఉపాధ్యాయులు రామంటే సార్ వాళ్ళు పిల్లలు పొడిస్తారు. నాకు సిస్టర్ ఉన్నప్పుడు మా లంచ మాస్టర్ ఎత్తుకున్నారని చెప్పేసి ఆ పిల్లలు చెప్తూ ఉంటారు. అంతే పాపం వెరీ గుడ్. మన మలవరంలో డాక్టర్ ప్రసాద్ గారని ఆయన మిత్రుడు ఉన్నాడు, ఆయన లైఫ్ లో పనిచేస్తారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్నానండి, ఇలా మా పాఠశాలలో అమ్మాయికి నవోదయ సెలెక్ట్ అయిందని చెప్తే ఆయన తరఫున ఒక 50 మంది పెన్ను ఉంటే బహుకరించమని చెప్పారు. చాలా బాగా అభివృద్ధి చేశారు. మా ఉపాధ్యులు పాఠాలతో పాటు మనం ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, విద్యార్థి యొక్క చట్టాలను గుర్తెచ్ గురించి బోధించాలి. నేను పాఠశాలను విడిచి వెళ్తున్నందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను చాలా బాగా చదివి మన పాఠశాలకు, మన గ్రామానికి మంచి పేరు తెస్తానని హామీ ఇస్తున్నాను. లాస్యాకి ఇష్టదైవం లార్డ్ జీసస్ వారి యొక్క కృప, వారి యొక్క కాపుతో ఎప్పుడు ఉండాలని చెప్పి వారి ఒక ప్రతిమని పాఠశాల తరఫున మరి మాతృశ్రీ మేడం గారు మనలో ఉంటారు. ఇంకో విషయం చెప్పాలి, మీకు మీ ఎవరికి తెలియ విషయం చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కింద ఏమంటే చెప్పండి, ఏమంటాయి డిగ్రీ చాలా ఉంటాయి. ఎంఏ బాయిట్ లా చాలా డిగ్రీ ఉంటాయి. డిగ్రీ కింద డిగ్రీ చాలా ఉంటాయి. అంటే చాలా చదివారు అంబేద్కర్ గారు. నేను అనుకుంటాను అనమాట, ఇటువంటి ఇన్ని డిగ్రీ చదివిన వ్యక్తి ఎప్పుడన్నా నాకు తారసపడతారా అని చెప్పి. ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. అలాగే ఒకటి ఎస్టీ గారు చదువుతున్నప్పుడు ప్రిన్సిపల్ గారు ఉండేవారు శ్యామలరావు గారు అని చెప్పి. ఆయన 4 ML చేశారు. అయ్యి బాబోయ్ మహానుభావులు అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది మన సమీపంలోనే మన మిత్రుడు మన తమ్ముడు సుమారు 7 డిగ్రీలు చేశారు. గట్టిగా పీజీ కుటుంబరావు గారు అధ్యక్షులు మన జయంతోత్సవాల కుటుంబరావు గారు ఒక మాట చెప్పారు, అంబేద్కర్ గారు తన ఇంటిని లైబ్రరీగా చేశారని చెప్పి. ఆయనే కాదు మన రవీంద్ర కూడా తనకి గదిని లైబ్రరీగా చేశారు. ఇంకో విషయం, మన స్థానిక నాయకులు